హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి ఇండియన్ జాగ్రఫీ పార్ట్ 5 ఫస్ట్ బిట్. శ్రీహరికోట ఈ కింది రాష్ట్రాల్లో ఎక్కడ ఉంది? ఆన్సర్ డి, ఆంధ్రప్రదేశ్. రామేశ్వరం ద్వీపం భారతదేశ ప్రధాన భూభాగం నుండి ఏ ఛానల్ ద్వారా వేరు చేయబడుతుంది? ఆన్సర్ సి, పంబన్ ఛానల్. కింది వాటిలో దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ ఏ, అనైముడి. రుహర్ ఆఫ్ ఇండియా అని పిలువబడే నది పరివాహక ప్రాంతం ఏది? ఆన్సర్ ఏ, దామోదర్ నది పరివాహక ప్రాంతం. బెలాయ్ ఉక్కు పరిశ్రమ ఏ దేశ సహాయంతో ప్రారంభించబడింది? ఆన్సర్ సి, రష్యా. భారతదేశంలో చెరుకు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ బి, ఉత్తరప్రదేశ్. అత్యున్నత శ్రేణి మరియు ఉత్తమ నాణ్యత కలిగిన బొగ్గు ఏది? ఆన్సర్ సి, ఆంథ్రాసైట్. మన సౌర మండలానికి బయట అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం ఏది? ఆన్సర్ బి, సిరియస్. దీన్ని డాగ్ స్టార్ కూడా అంటారు. మన సౌర మండలానికి సమీప నక్షత్రం ఏది? ఆన్సర్ బి, ప్రాక్సిమా సెంటారి. భూమి ఎన్ని రేఖాంశ జోన్లుగా విభజించబడింది? ఆన్సర్ బి, 24. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం ఏది? ఆన్సర్ బి, బ్రహ్మపుత్ర నది వ్యవస్థ టిబెట్లోని ఏ హిమానీ నది నుండి ఉద్భవిస్తుంది? ఆన్సర్ సి, చెమాయంగ్డుంగ్ హిమానీ నదం. బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర నది ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ సి, జమున. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ బి, జూన్ 5. భూమధ్య రేఖ మరియు మకర రేఖ రెండు గుండా వెళ్ళే ఏకైక దేశం ఏది? ఆన్సర్ ఏ, బ్రెజిల్. భారత్ ద్వీపకల్పాలలోనే అతి పొడవైన నది ఏది? ఆన్సర్ సి, గోదావరి నది. భారతదేశంలో నల్ల మిరియాల ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఏ, కర్ణాటక. భారతదేశంలో కర్ణాటక రాష్ట్రం నల్ల మిరియాల ఉత్పత్తిలో దాదాపు 45% వాటా కలిగి ఉంది. ప్రైమ్ మెరిడియన్ ఏ ప్రదేశం గుండా వెళుతుంది? ఆన్సర్ బి, గ్రీన్విచ్. వివేకానంద్ రాక్ మెమోరియల్ ఎక్కడ ఉంది? ఆన్సర్ బి, కన్యాకుమారి. కాంచనజంగా శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి, సిక్కిం రాష్ట్రం. ప్రాథమిక రాళ్ళుగా ఏ రాళ్ళను పిలుస్తారు? ఆన్సర్ సి, అగ్నిశిలలు. అగ్నిశిలలను ప్రాథమిక శిలలు అని పిలుస్తారు ఎందుకంటే అవి శిలాద్రవం లేదా లావా యొక్క శీతలీకరణం మరియు ఘనీభవనం ద్వారా శిలాచక్రంలో ఏర్పడే మొదటి శిలలు కాబట్టి. స్టాండ్ స్టోన్ ఏ రకం రాతి? ఆన్సర్ సి, అవక్షేప. ఇది ప్రధానంగా ఇసుక రేణువులతో కూడి ఉంటుంది. దక్షిణ భారత్ మంచెస్టర్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఆన్సర్ బి, కోయంబత్తూర్. గ్రీన్విచ్ మీన్ టైం మరియు ఇండియన్ స్టాండర్డ్ టైం మధ్య సమయం తేడా ఎంత? ఆన్సర్ బి, 5 గంటల 30 నిమిషాలు. భారతదేశం మరియు శ్రీలంకను వేరు చేసే జలసంధి పేరేమిటి? ఆన్సర్ ఏ, పాలుక్ జలసంధి. బాక్రా నగల్ ప్రాజెక్టు ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? ఆన్సర్ బి, సట్లెజ్ నది. ఇది హిమాచల్ ప్రదేశ్ మరియు పంజాబ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉంది. జెట్ స్ట్రీమ్స్ సాధారణంగా వాతావరణంలోనే ఏ పొరలో కనిపిస్తాయి? ట్రోపోపాజ్. ఆన్సర్ సి. తూర్పు ఘాట్లు మరియు
పశ్చిమ ఘాట్లు కలిసే చోట ఉన్న నీలగిరి కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ సి, తమిళనాడు రాష్ట్రం. టెర్రస్ సాగు ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఆన్సర్ బి, ఉత్తరాఖండ్. విస్తరణ పరంగా ప్రపంచంలో భారత్ స్థానం ఎంత? ఆన్సర్ సి, 7వ స్థానం. అండమాన్ ద్వీపాలు మరియు నికోబార్ ద్వీపాలను వేరు చేసే జలసంధి ఏది? ఆన్సర్ బి, 10° ఛానల్. సట్లెజ్ నది ఏ ప్రధాన నదీ వ్యవస్థలో భాగం? ఆన్సర్ బి, ఇండస్ నదీ వ్యవస్థలో భాగం. ఆన్సర్ బి. వృద్ధ గంగ అని పిలువబడే నది ఏది? ఆన్సర్ బి, గోదావరి నది. బొగ్గు మరియు పెట్రోలియం ఏ రకం రాళ్ళలో లభిస్తాయి? ఆన్సర్ సి, అవక్షేపణ శిలల్లో. బొగ్గు మరియు పెట్రోలియం శిలజ ఇంధనాలు. ఇవి భూమి లోపల 1,00,000 సంవత్సరాల క్రితం చనిపోయిన మొక్కలు మరియు జంతువులు అవశేషాల నుండి ఏర్పడతాయి. ఈ అవశేషాలు అవక్షేపణ శిలలో పేరుకుపోయి అధిక పీడనం మరియు ఉష్ణోగ్రత కారణంగా బొగ్గు మరియు పెట్రోల్గా మారుతాయి. భారతదేశంలో పూర్తి స్వదేశీ సాంకేతికతతో నిర్మించబడిన అణు విద్యుత్ కేంద్రం ఏది? ఆన్సర్ బి, కల్పకం. అత్యధిక జాతీయ పార్కులు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ బి, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా జాతీయ పార్కులు ఉన్నాయి. మధ్యప్రదేశ్లో 11 జాతీయ పార్కులు ఉన్నాయి. అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో కూడా 9 జాతీయ పార్కులు ఉన్నాయి. వింధ్య పర్వతాలు మరియు సత్పురా పర్వతాల మధ్య ప్రవహించే నది ఏది? ఆన్సర్ సి, నర్మదా నది. అరావళి పర్వత శ్రేణిలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ బి, గురు శిఖరం. అరావళి పర్వత శ్రేణిలో అత్యంత ఎత్తైన శిఖరం గురు శిఖరం. ఇది 1722 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది రాజస్థాన్లోనే మౌంట్ అబు దగ్గర ఉంది. భారతదేశంలోనే ప్రాచీనమైన చమురు శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది? ఆన్సర్ బి. భారతదేశంలో అతిపెద్ద కృత్రిమ సరస్సు ఏది? ఆన్సర్ బి, గోవింద వల్లభ పంత్ సాగర్. ఇది ఉత్తరప్రదేశ్లోనే సోనుభద్ర జిల్లాలో ఉంది. దీనినే రిహంద్ ఆనకట్ట జలాశయం కూడా అంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.